హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనుడీకి మీకు ఘన స్వాగతం అండి. ఈరోజు నేను కాజా ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే నేను పావు కేజీ కన్నా ఎక్కువగా పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి లేకపోయినా మైదా అయినా తీసుకోండి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకో చూపించిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. చూడండి, ఒకసారి చూసేయండి. అలాగే పిండి ఏ విధంగా కలుపుకోవాలని చూస్తున్నాను. అలాగే 2 చిటికెళ్ళ ఉప్పు వేసుకున్నాను. ఎప్పుడైనా మనం స్వీట్లోకి కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే బెల్లము అనేది స్వీట్ తింటాం కదా, ఎవిటేయకుండా ఉంటుందండి. నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది మైదా పిండి కదండి, మెత్తగా కాకుండా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్రిస్పీనెస్గా అనేదిగా ఉంటుందండి. ఈ విధంగా మనం చక్కగా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈ ఈజీ మెథడ్లో మీరు ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఇదిగో చూడండి, నేనంతా కలిపేసుకొని చక్కగా ఉన్నా కదా, అలాగే వాటర్ తోటి కలిపేసుకోండి. ఎందుకంటే పిండి మొత్తం కలిపిన తర్వాతే వాటర్ తోటి కలుపుకోండి. మనం గోధుమ పిండి కన్నా మనం పూరి పిండి కలుపుకుంటాం కదా, అదే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి. నూనె గీనె కానీ ఏమీ వేయకండి. ఇదిగో చూడండి, ఇంత ఇదిగా కలుపుకోండి. ఇంకా కొంచెం గట్టిగా కలుపుకున్నా బాగానే ఉంటుంది. నేను ఈ విధంగా చక్కగా కలుపుకున్నాను. చూడండి, ఇది అనేది ఒక అరగంట సేపు అనేది పావుగంట సేపు అన్నా పక్కకి పెట్టేసేయండి. పక్కకి పెట్టేసిన తర్వాత ఇదిగో చూడండి, నేను పెద్దగా చపాతీ ముద్ద అనేది తీసుకుంటున్నాను. ఆ పిండిని అనేది 2-3 ముద్దలుగా చేసుకొని ఈ విధంగా పెద్దగా చేసుకోండి. పెద్దగా ఒత్తుకుంటే తర్వాత చిన్న చిన్నగా ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఈ విధంగా కొంచెం పొడి చల్లుకుంటూ బాగా పెద్దగా ఇలా ప్రెస్ చేయండి. బండ మీద చేయండి, తొందరగా పెద్దగా అవుతుంది. అలాగే పాకం కోసం కొంచెం నేను 400 గ్రాముల బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు కూడా పోసుకొని వేడి చేయండి, పాకం వచ్చేస్తుంది. అలాగే నేను మనకి షార్ప్గా మూతలు ఉంటాయి కదండి, గాజు సీసా మూతలైనా సరే కానీ, మనకి టిఫిన్ బాక్స్ మూతలైనా కానీ అవి ఉంటాయి కదా, అంత పెద్ద చపాతీకి నేను ఏం చేస్తున్నానంటే అలాగా చిన్న చిన్నగా చపాతీలాగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా రౌండ్గా మీరు కూడా కట్ చేసుకోండి. ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగో కొనలు అనేవి షార్ప్గా ఉండాలండి, క్యాప్వి. అప్పుడే ఇలా తిప్పేసేయండి, రౌండ్గా తిప్పేస్తే బాగా కట్ అవుతుంది. మనం కట్ అయ్యే విధంగా చూసుకోండి. అన్నీ ఈ విధంగా ఎన్ని చపాతీలు ఉంటే అన్ని చపాతీలు ఈ విధంగానే కట్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా చేసుకుంటే పెద్దదిగా చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఊకే రుద్దే పని లేకుండా ఇలా అన్ని చపాతీలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి, ఒకే సైజులో ఉంటాయి. అలాగే నేను కట్ చేసుకున్న పిండి సైడ్ పిండి ఉంటుంది కదా, ఇదిగో ఈ విధంగా మొత్తం తీసేసుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ అది ఒక ముద్దలాగా మళ్ళీ మనం చపాతీలాగా చేసుకోవచ్చు. అలాగే ఒక చాకు తీసుకొని ఈ విధంగా నేను ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఆ కొన ఈ కొన కట్ చేయకుండా మధ్యలో మాత్రమే కట్ చేసుకున్నాను. చూడండి, ఇదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. చపాతీ పిండి అనేది కొంచెం గట్టిగా తడుపుకోండి, మనకి అప్పుడు చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇదిగో చూడండి, కొన నుంచి ఈ విధంగా వేళ్ళతోటి మీరు అనేసుకోండి. ఇలా అనుకోవడం వల్ల మనకి నూనెలో వేసినప్పుడు ఇలా గుల్లగా తయారవుతుంది. ఇదిగో చూడండి, ఆ కొన ఈ కొన అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. అంతేనండి. ఇలాగే అన్నీ మనం చపాతీలు అన్ని విధంగా ఇలానే తయారు చేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ ఒక్క చపాతీ ఇన్ని కట్ చేసాం కదా, తర్వాత నూనె కూడా వేడి చేసి పొయ్యి ముట్టించేసేయండి. ఇలా చేయడం వల్ల నూనె కాగుతూ ఉండేలోపు ఇవి చపాతీలన్నీ రెడీ అయిపోతాయండి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకుంటే స్నాక్స్ అనేవి రెడీ అయిపోతుందండి. మనం బయట తెచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం చపాతీలు చేస్తాం కదా, అదే విధంగా ఇదిగో చూడండి, మధ్యలో అంతా గీతలు గీతలుగా చుట్టూ కొన అనేది విడిపోకుండా అన్నీ ఈ విధంగా తయారు చేసేసుకోండి. అలాగే పాకం కూడా చూపిస్తున్నాను. ఇది కొంచెం చీకటిగానే ఉంది. పాకం కూడా చూడండి, నేను ఇలా మసులుతుంది కదా, ఇది మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత వడకట్టేసుకోండి. ఇది మొత్తము నేను పాకం అనేది ఏ విధంగా పట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకో చూడండి, ఇదే విధంగా ఇదిగో ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పాకం అనేది సరిపోతుందండి. మరి గట్టి పాకంగా పట్టుకోకుండా ఈ విధంగా పట్టుకోండి. అలాగే నేను నూనె వేడి చేసుకున్నానని చెప్పాను కదా, నూనె వేడి కాగానే ఇది పెట్టుకోండి. ఇది మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోబాకండి. ఈ విధంగా అన్నీ ఈ విధంగా నూనెలోకి వేసేసుకోండి.
ఒక పెద్ద చపాతీ చేసేలోపు ఇంకో చపాతీ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటేనే అయిపోతూ ఉంటుందండి. ఇది ఎంతో టైం పట్టదు, మనం ఇంట్లో చపాతీలు చేసుకున్నంత టైం మాత్రమే పడుతుంది. ఎంతో ఈజీగా పిల్లలకి స్నాక్స్ అనేవి ఎంతో ఈజీగా మన చేత్తో మనం చేసుకోవచ్చు, మనం కూడా తినేయచ్చు. ఇదిగో చూడండి, ఈ విధంగా కలర్ అనేవి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ పాకంలో వేసుకోండి వేడిదనం మీద, అప్పుడే ఇవనేది చక్కగా పీల్చుకుంటాయి. ఇదే విధంగా అన్నీ వేసేసుకోండి. ఇదిగో చూడండి, పాకం అనేది దాని మీద పోసేస్తున్నాను, ఆ కాజాల మీద పోసేస్తున్నాను. ఇలా పోయడం వల్ల చక్కగా పీల్చుకుంటాయి. అలాగే పైనకి కిందికి అనేసేయండి, మునిగేంత వరకు పట్టుకోండి. నేను ఈ గోధుమ పిండికి ఇంత కొలత అయితే పాకం అయితే సరిపోతుంది. ఇది ఒక 300 గ్రాముల గోధుమ పిండి తీసుకుంటే సేమ్ ఈక్వాలిటీలో బెల్లం కూడా తీసుకున్నానండి. సేమ్ అలాగే నేనేం చేశానంటే ఇలాచీ పౌడర్ కూడా వేయాలి కదా, స్వీట్లో కంటేనే ఇలాచీ పౌడర్ ఉండాలి కదా అని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇదిగో ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో చేయడం వల్ల మీకు చూపించలేకపోయాను. అలాగే ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదిగో ఈ విధంగా. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన కాజా అనేది రెడీ అయిపోతుంది. మన సింపుల్గా మనం అంతేకాదండి, మన చేత్తో మన ఇంట్లో మనం కాజా అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పండగ సమయంలో కానీ కొంచెం వెరైటీగా స్వీట్గా అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగానే కాజాలు అనేవి వేసి ఒక 5-10 నిమిషాల వరకు ఇచ్చేసుకోవచ్చండి. అలాగే ఒకవేళ బెల్లం గడ్డ కడితే మాత్రం కొంచెం వేడి చేసుకొని వేసుకోండి, ఆ బెల్లం అనేది కరుగుతుంది. అలాగే కాజా అనేది కూడా బాగా పీల్చుకుంటుంది. అదేవిధంగా ఇంకో చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. నేను బాండీలో ఈ విధంగా తీసుకున్న కాజాలు అనేవి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే బెల్లం పాకంలోకి వేసుకున్నాను చూడండి, అప్పుడే చక్కగా కరిగిపోతుంది. ఇది చల్లారిన కొద్దీ పాకం అనేది గట్టి పడుతూ ఉంటుంది. ఏం కాదండి, పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే కాజా అనేది రెడీ అయిపోతుందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా చేసుకొని తిన్నారా? ఇదే విధంగా కొంచెం ఆయిల్ కూడా కాజా అనేది తక్కువగా పీల్చుకుంటుంది, మనకు ఆయిల్ కూడా అంతగా ఏమీ అంటదండి. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను అన్నీ చేసేసుకొని ఒక గిన్నెలోకి అనేది తీసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇదిగో అండి, నాకు ఇన్ని అయ్యాయి. ఇదిగో చూడండి, ఇన్ని కాజాలు అయ్యాయి కదండి. ఇదిగో ఇదే విధంగా చక్కెర అనేది బెల్లం అనేది బాగా కలిసిపోయింది కదండి. అలాగే నేను కొన్ని తీసుకున్నాను, అలాగే హాట్ కూడా ఉండాలి కదని కొంచెం కారం చల్లుకుంటున్నాను. ఇదే విధంగా కొంచెం హాటు కొంచెం స్వీట్ అయితే బాగుంటుంది కదని లాస్ట్లో గుర్తుకొచ్చినందుకు ఈ విధంగా నేను కొన్ని తీసేసుకొని కొంచెం కారం చల్లుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు 2 చిటికెళ్ళ ఉప్పు చల్లుకుంటున్నాను. వేడి మీద చల్లాల్సింది, కొంచెం చల్లారిన తర్వాత చల్లుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. మనం బయట తెచ్చుకొని తినేదానికన్నా ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది. అలాగే నేను ఇదిగో చూడండి, తుంచి కూడా చూపిస్తున్నాను. ఎంతో క్రిస్పీగా ఉంది కదా, మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఈ విధంగా మనం ఇలా తుంచంగానే బెల్లం అంతా చక్కగా పీల్చుకుంది. అలాగే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, తీయగా క్రిస్పీగా చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఉంటుంది, బెల్ కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. అంతేనండి, బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్, టాటా.